ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా విశాఖపట్నం సమతా కాలేజీ ప్రాంగణంలో సుమారు 100 మంది బాలబాలికలతో సహజయోగ ట్రస్ట్ సభ్యులు మొక్కలు నాటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పర్యావరణ పరిరక్షణ యజ్ఞం చేపట్టినట్లు తెలిపారు. డాక్టర్ శరాబంది, ప్రిన్సిపాల్ సమతా కాలేజీ విశాఖపట్నం. ఈరోజు అంతర్జాతీయ వాతావరణ దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంలో మా ప్రాంగణంలో దగ్గర 100 మంది పిల్లలు మొక్కలు నాటడం జరిగింది. ఈ చిన్నపిల్లలు మొక్కలు నాటితే ఎంతో మంచిది అన్న కాన్సెప్ట్ వాళ్ళ దగ్గరే ఉంది కాబట్టి రేపు వాళ్ళు పెరిగి పెద్దయ్యాక ఎంతో భారత తరాలకు ఉపయోగపడతారు. వాతావరణం కంట్రోల్ చేయడానికి వాళ్ళ వైపు నుంచి ఎంతో కృషి జరుగుతుంది అని మేము భావిస్తున్నాం. ఇది ఇప్పుడు మొక్కలు నాటితే ఈరోజే ఉపయోగం ఉండకపోవచ్చు, ముందు అవి పెద్దయ్యాక ఎంతో ఆక్సిజన్ వస్తే దాని మూలంగా వాతావరణంలో ఇప్పుడు జరిగే మార్పులు తగ్గుతాయి. దాంతో ప్రపంచం అంతా కూడా బాగుంటుంది. ఇది మన దేశంలోనే కాకుండా మన ఊళ్ళోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇది ఒక ఉద్యమంలాగా చేస్తున్నారు. ఇందులో మన స్టేట్లో పర్టికులర్గా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఒక లీడ్ తీసుకుని ఆయనే వాతావరణం ఇంప్రూవ్ చేయాలంటే ఎలా చేయాలి అనేది ఒక మార్గదర్శకంగా నిలబడ్డారు. అది మేము కూడా అందులో భాగంగా మా వైపు నుంచి మాకు వచ్చిన పిల్లల దగ్గర నుంచి వాళ్ళ సహాయంతో సహజ యోగా మెడిటేషన్ సెంటర్ వాళ్ళ ద్వారా ఈ కార్యక్రమం మా కాలేజీలో నిర్వహించాం. దీనికి మేము ఎంత సంతోషంగానో ఫీల్ అవుతున్నాం. మా మేనేజ్మెంట్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎంతో ఎంకరేజ్ చేస్తుంది. ఇలాంటి ప్రోగ్రామ్స్ మా కాలేజీలో ఎప్పుడూ ఆర్గనైజ్ చేస్తుంటాం. అలాగే ఈసారి కూడా ఈ ప్రోగ్రాము ఆర్గనైజ్ చేసాం కాబట్టి మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. నా పేరు శ్రావ్య. మేము సహజయోగ ధ్యాన తరపు నుంచి వస్తున్నాము. మేము ఇవాళ ఎన్విరాన్మెంటల్ డే సందర్భంగా ఇక్కడ చిన్నపిల్లల చేత మా సహజయోగంలో ఉన్న చిన్నపిల్లల్ని బాలశక్తి అంటాము, వాళ్ళ చేత మొక్కలు నాటించడానికి ఇటు వచ్చాము. త్రూ దిస్ వాళ్ళందరూ కూడా మన మదర్ ఎర్త్కి కనెక్టెడ్గా, మనల్ని పుట్టించిన ఎలిమెంట్స్కి దగ్గరగా ఉంటూ అండ్ వాటి యొక్క ఎసెన్షియల్ ఇన్ఫర్మేషన్ లైక్ మన ఫ్యూచర్కి అది ఎలా హెల్ప్ అవుతుంది, వాళ్ళకి అవేర్నెస్ కలుగుతుంది అని మేము ఈరోజు ఇక్కడ ఈ ఈవెంట్ చేయడం జరుగుతుంది. నా పేరు పద్మావతి సింహాద్రి అండి. సహజయోగ ఆంధ్రప్రదేశ్ సహజయోగ స్టేట్ వన్ ఆఫ్ ది మెంబర్. సహజయోగ స్టేట్ తరఫు నుంచి నేషనల్ బాలశక్తి సెమినార్ రేపు ఉదయం 6 గంటలకు జరుగుతుందండి. దాంట్లో భాగంగానే వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి మా బాలశక్తి చిన్నపిల్లలందరూ కూడా వచ్చారు. వారితోటి ఈరోజు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా పర్యావరణ పరిరక్షణ కోసం మా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు విశాఖపట్నంలో ప్రోగ్రాం చేస్తున్నారు, అలాగే మా సహజయోగ ట్రస్ట్ బాలశక్తి పిల్లలందరూ కూడా పర్యావరణ పరిరక్షణ కోసం 100 మంది పిల్లలతో ఈరోజు మేము ఈ సమతా కాలేజీలో ప్లాంటేషన్ చేయడం జరిగింది. సమతా కాలేజ్ వారికి మెనీ థ్యాంక్స్ ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు. అలాగే మా పిల్లలందరూ కూడా చక్కగా ఈ ప్లాంటేషన్ చేయడం వల్ల చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఒక అవగాహన అనేది ఏర్పడింది. అందువల్ల ప్రతి ఒక్కరు కూడా వారి పిల్లల్ని ఒక మొక్క నాటేటట్టు చూడండి. అది మన భవిష్యత్తులో పర్యావరణ పరిరక్షణ చేయడమే కాకుండా మన భవిష్యత్తు కోసం ఉపయోగపడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి.